శివపురాణం వినడం వల్ల కలియుగంలో ఎంతో పుణ్యం లభించును అని ఆ యొక్క సూత మహాముని ముండ్లకు చెప్తున్నాడు. ఇప్పుడు రెండవ భాగము. అయితే ఈరోజు శివపురాణంలో ఏంటిదంటే శివ మహాపురాణంలోని సంహితలు శ్లోక సంఖ్య అని వివరణ ఇస్తున్నాను. ఈ శివ మహాపురాణ వేదతుల్యం. ఇది తొలుత పరమేశ్వర నిర్మితం. ఇందులో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటి రుద్ర, సహస్ర కోటి రుద్ర, వాయు, ధర్మ సంహితలు అనే ఖండములున్నాయి. ఈ 12 సంహితలు మహాపుణ్యప్రదాలు. వీటిలోని శ్లోక సంఖ్యను చెబుతున్నాను వినండి. విద్యేశ్వర సంహితలో 10,000, రుద్ర, వినాయక, ఉమా, మాతృ సంహితలలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్ర కోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలున్నాయి. మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథం ఇది. త్రికాల వేది అయిన భగవాన్ వ్యాసమహర్షి కలియుగంలో పుట్టబోయే మనుషులు అలసులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు అని ఎరిగి 7 సంహితలు 25,400 శ్లోక సంఖ్య కలదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు. ఇది పురాణాలలో 4వది. అసలు ఈ పురాణ వాగ్మయం యొక్క పుట్టుక ఏమిటంటే పరమేశ్వరుడు సృష్ట్యాది యందు 100,000,000 శ్లోక విస్తరణమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు. క్రమంగా కాలగమనంలో వచ్చే యుగ భేదాలను అనుసరించి పుట్టబోయే మనుషులు అల్ప తరాయిలవుతారనే జ్ఞానదృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దాన్ని సంక్షేపించారు. ద్వాపర యుగాది యందు కృష్ణ ద్వైపాయనాది మహర్షులు ఏక పురాణంగా ఉన్నదానిని 4,00,000 శ్లోక సంఖ్యకు సంక్షేపించి 18 పురాణాలుగా విభజించారు. అలా సంక్షేపింపబడిన ఈ శివమహాపురాణంలో విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటిరుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయు సంహిత అనే 7 సంహితలున్నాయి. అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌమని చెంతకు చేరటానికి అందరికీ అవకాశం ఉండదు. ప్రజలు భయకంపితులవుతారు. వేదానిది సార్వభౌమ స్థానం, అందుకే వేదం ప్రభు సంహితమని చెప్పారు ఆప్తులు. పురాణాలు మిత్ర సంహితాలు. అవి మిత్రుని వలె లాలించి హితోపదేశాలు చేస్తాయి. పురాణాలనే వేదతుల్యములే. శ్రీ శివ మహాపురాణ వేదతుల్యం, శ్రేష్టతమం, మోక్షదాయకం, చతుర్విధ పురుషార్థ సౌదకం, జీవన్ముక్తి కారకం, అధిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక దుఃఖ నివారకం, సకల కల్మషహారకం, దరిద్రక్షయ నివారకం, మంగళ ప్రదాయకం, అఖండ అద్వైతానందాత్మ సాక్షాత్కార తారకం అని ఆ యొక్క సూతముని చెప్తున్నాడు. ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతుని పలుకులు విన్న ఋషులు ఆనాటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపింపమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు. ఋషులందరూ శ్రీవర్ధనుడైన శంకరుని ధ్యానింతురుగాక. వేదసారమో పురాణ శ్రేష్టము అయిన ఈ శివమహాపురాణమును ఆలకింతురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడింది. పూర్వకల్పము గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మను గూర్చి చర్చ జరిగింది. సమాధానం దొరకక అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నాశరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలి బద్దులై వినయంతో ఇలా ప్రశ్నించారు. ఓ పితామహ, నువ్వు సృష్టికర్తవు, ఆది జుడవు, కారణమైన వాడవు, సర్వసత్వములకు అతీతమైన తత్వమేది? పురాణ పురుషుడు ఎవరు? పరుని కంటే పరుడెవరు? అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు అని ప్రశ్నించారు. దానికి బ్రహ్మ గారిలా అన్నారు. మహర్షులారా, సావధానంగా వినండి. ఎవరిని గూర్చి చెప్పడానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనసు కూడా ఊహించలేదో, ఇంద్రియములు పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడొక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించడం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరుడు, ఇతరాది దేవతలు పరాభక్తి తత్వరుడు నిత్యము ఆయన దర్శన కాంక్ష
లై ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దేవానుగ్రహం వల్ల భక్తి వల్ల దేవానుగ్రహం లభిస్తాయి. కనుక ఓ ఋషులారా, అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి 1000 సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి. భూలోకం ఒకటే కర్మభూమి. యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యా సారమైన సాధ్యాసాధనలు తెలుస్తాయి అని చెప్పారు. మునులు ఇట్లా అన్నారు: పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడు ఎలా ఉంటాడు? మాకు ఈ సాధన స్వరూపాన్ని గురించి చెప్పండి అని ఆ యొక్క మునులు అనగా, బ్రహ్మగారి సమాధానం ఏమని చెప్తున్నాడు? శివపదమును పొందడం ఒక్కడే సాధ్యము. శివభక్తి ఒక్కడే సాధనం. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన యలోక ఫలములందు ఆసక్తి లేని వాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య సామీప్య సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతను అనుసరించి ఫలప్రాప్తి లభింటుంది. భక్తిలో అనేక సాధనాలున్నాయి. వాటిని సాక్షాత్ ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రమే అందిస్తాను. శివపదాన్ని పొందడానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోపేతుడైన శివగాథలను చెవులతో వినడం, ఆయన మహిమను వాక్కులతో కీర్తించడం, ఆయన ఎల్లప్పుడూ మనసులో ధ్యానించడం, ఈ 3 కలిసి మహాసాధన అనబడుతుంది అని చెప్పాడు. అతి శృతి సమ్మతమైన మార్గం. మీరీ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధనకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తర్వాత తత్ప్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసువైన వాడు ముందు గురువు సుముఖతగా శ్రవణం చేసి తర్వాత సంకీర్తనను ఆపై మన్నమును శ్రద్ధతో చేయాలి. అలా చేస్తే కొంతకాలం పెంబడ భక్తులు సాలోక్య సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తుని ఏ రోగాలు సమీపింపవు, వ్యాధులన్నీ నశిస్తాయి. ఎప్పుడు ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు అని చెప్పాడు సూత మహాముని. ఇది 2వ భాగము ముగిసినది.